నమస్తే అండి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు నిత్యము కూడా ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన వంటికాళ్ళపై లేస్తూ ఉంటారు. టీడీపీ ఆ పార్టీ అనుకూలమైనటువంటి మీడియా విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసినటువంటి సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సీఎం చంద్రబాబు నాయకత్వంపై నెగిటివ్, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రశంసలు కురిపిస్తూ విజయసాయిరెడ్డి ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు అది చర్చనీయాంశం అయింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పైన విజయసాయిరెడ్డి ప్రశంసలు కురిపించారు. దీన్ని వైసీపీ కూడా ఆసక్తిగా గమనిస్తోంది. ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయింది ఇప్పుడు ఇది. ఆ పోస్టు గురించి చూద్దాం. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు జాతీయ స్థాయిలో ఉన్న పాపులారిటీ, అతని వయస్సు దృష్ట్యా ఏపీకి నాయకత్వం వహించేటటువంటి సామర్థ్యం పవన్ కళ్యాణ్కు ఉందని నేను నమ్ముతున్నాను అని ఆయన పోస్ట్ పెట్టారు. అలాగంటూ ఆంధ్రప్రదేశ్ యంగ్ స్టేట్, ఈ రాష్ట్రానికి 75 ఏళ్ల చంద్రబాబు నాయకత్వం ఇక అనవసరమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. కూటమిలో గొడవ పెట్టేందుకే పవన్ కళ్యాణ్ను ఆయన ప్రశంసిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తుంది. ఇది లోకేష్ను సీఎం చేయకుండా అడ్డుపడడం లాంటిదేనని తెదేపా భావిస్తోంది. అయితే గతంలో పవన్ను వైసీపీ నాయకులు ఎలా విమర్శించారో ఆ పార్టీ నాయకులు గుర్తు చేసుకోవాలన్నారు. అయితే జనసేన నాయకులు మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నమస్తే.